హాయ్ హలో నమస్తే నేను యామ్ని హలో డాక్టర్ కార్యక్రమానికి స్వాగతం. అసలు పైల్స్ అంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, అసలు దేని వల్ల వస్తుంది, ఫిషర్ అంటే ఏంటి, దాని లక్షణాలు ఏంటి, అది దేని వల్ల వస్తుంది, ఇక వీటికి సంబంధించి అనుమానాలు నివృత్తి చేసేందుకు ఈ అంశాలపై ఇవాల్టి హలో డాక్టర్ కార్యక్రమంలో వివరించడానికి మనతో పాటు ప్రైమ్ 9 స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ అరుణ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు, సలహాలు, సూచనలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అరుణ గారు. నమస్తే అండి. నమస్తే. అండ్ చాలా మంది మహిళల్లో కానివ్వండి, పురుషుల్లో కానివ్వండి, ఈ పైల్స్ ప్రాబ్లం అనేది తరచుగా వస్తూ ఉంటుంది. అది ఒక కామన్ ప్రాబ్లమే అయినప్పటికీ దీని మీద కొంత అవగాహన అనేది తక్కువగా ఉండడం వల్ల అది బయటికి చెప్పుకోవడానికి మొహమాట పడుతూ ఉంటారు. అది ఇయర్స్ కొద్దీ పాస్ అవుతూనే ఉంటుంది, కానీ ఆ ప్రాబ్లమ్ని ఎవరు బయటికి ఎక్స్ప్రెస్ చేయలేకపోతారు. దానివల్ల ఫ్యూచర్లో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. సో అసలు పైల్స్ అంటే ఏంటి, అసలు దేని వల్ల వస్తుంది పైల్స్? సో బేసిక్గా అండి, పైల్స్ అనేది ఇవాళ రేపు ఏజ్కి సంబంధం లేకుండా, వయసుకి సంబంధం లేకుండా, ఎస్పెషలీ ఫీమేల్ కావచ్చు, మేల్ కావచ్చు, పిల్లల్లో కావచ్చు, ఈ పైల్స్ అనేది చాలా మటుకు చూస్తుంటామండి. పైల్స్ అనేవి డెడ్ ఎండ్ ఇష్యూస్. సో బేసిక్గా క్రానిక్ గ్యాస్ట్రిపేషన్తో పాటు గ్యాస్ కంప్లైంట్స్తో బాధపడే వాళ్ళు ఈ పైల్స్ అనేది ఎక్కువగా చూస్తుంటాం. ముందుపాటిగా ఎస్పెషలీ ఫీమేల్స్ ప్రెగ్నెన్సీ టైంలో కావచ్చు, ఐటీ పీపుల్, లాంగ్ టర్మ్ కూర్చొని ఉండేవాళ్ళు, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఫుడ్ ప్రాపర్గా తినని వాళ్ళు, లైట్ షిఫ్ట్స్ చేసేవాళ్ళు, టైంకి ఫుడ్ తీసుకోకుండా జంక్ ఫుడ్స్ ఎక్కువగా ఫాలో అయ్యే వారిలో కాన్స్టిపేషన్ అనేది మనం కంటిన్యూగా చూస్తూ ఉంటాం. కాన్స్టిపేషన్ ఉన్న వారిలో ఈ ప్రెషర్ ఎక్కువ ఇచ్చి బవల్ మూమెంట్స్ డిస్టర్బ్ అయినప్పుడు ఈ పైల్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుందండి. పైల్స్ అనేవి రెక్టల్ వెజల్ అంటే రెక్టల్ బ్లడ్ సర్క్యులేషన్ అవ్వక మాస్ అనేది అక్కడ స్వెల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో బేసిక్గా ఇంటర్నల్ పైల్స్, ఎక్స్టర్నల్ పైల్స్గా మనం పరిగణించుకోవచ్చు. ఈ రెక్టల్ వెజల్స్లో బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ అవ్వక సో ఆ మాస్ చుట్టూ అంటే యానల్ హోల్ చుట్టూ మాస్ అనేది ఉబ్బడం జరుగుతుంది. అది లోపల వైపు ఫామ్ అయినట్లయితే మనం వాటిని ఇంటర్నల్ పైల్స్ అని చెప్పుకుంటాం. బయటి వైపు అంటే యానల్ హోల్ చుట్టూ చిన్న చిన్నగా మాసెస్ లాగా ఫామ్ అయినట్టయితే అది ఎక్స్టర్నల్ పైల్స్గా మనం పరిగణించుకుంటున్నాం. చాలా మటుకు మొహమాటం అంటే షై ఫీలింగ్, పీపుల్ చెప్పుకోలేక అది అలా వదిలేస్తూ ఉంటారు. సో కొద్ది రోజులు పైల్స్ అనేవి సిమ్టమ్ లేకుండా, ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది. కానీ దాన్ని మనం నెగ్లెక్ట్ చేసినట్లయితే ప్రాబ్లంతో స్టార్ట్ అయ్యి కాంప్లికేషన్స్ వరకు వచ్చే అవకాశం ఉంటుందండి. అయితే అరుణ గారు, అసలు పైల్స్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వచ్చేటప్పుడు సింటమ్స్ ఏంటి, అవి రాకుండా ఉండడానికి అసలు ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి? పైల్స్ అనేవి మనకు కొంతకాలం, మేబీ మంత్స్ కావచ్చు, కొంతమందికి ఇయర్స్ కావచ్చు, సిమ్టమ్స్ అనేవి ముందుగా కనిపించవండి. వాళ్ళ లైఫ్ స్టైల్ ప్రాపర్గా లేనంత వరకు పైల్స్ అనేవి డిస్టర్బ్ చేస్తూనే ఉంటాయి. ఈ మాస్ పై వైపు కానీ లోపల వైపు కానీ ఉండడం వల్ల వాళ్ళకి ఫస్ట్ బవల్ డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అవుతుంది. అయితే కాన్స్టిపేషన్ లేకపోతే మోషన్ చాలా లూజ్గా అవ్వడం చూస్తూ ఉంటాం. మోషన్ లూజ్గా ఉన్న వాళ్ళలో ప్రాబ్లం అంటూ స్పెసిఫిక్గా కనిపించదు, కానీ కాన్స్టిపేషన్ ఉన్న వారిలో ఆ మాస్ తగులుకొని నొప్పి, మంట, దురదతో పాటు మోషన్లో ఒక్కొక్కసారి బ్లీడింగ్ అంటే మోషన్ అయినప్పుడు వెళ్ళాక కొంతమందిలో బ్లీడింగ్ అనేది మనం చాలా మటుకు చూస్తూ ఉంటాం. సో ఈ బ్లీడింగ్ కంటిన్యూగా ఉండడం, లేదు అంటే 24/7 పెయిన్ ఉండడం, మంటతో పాటు మోషన్ టైట్గా రావడం వల్ల ప్రాబ్లం అనేది పెరుగుతూ ఉంటుందండి. సో ఇది వయసుకి సంబంధం లేకుండా ఎస్పెషలీ చిన్నపిల్లల్లో గ్యాస్ కంప్లైంట్స్ ఉంటాయి. ఇది పోను పోను వాళ్ళు ప్రాబ్లం నెగ్లెక్ట్ చేసినట్లయితే 20sలో 30sలో ఎస్పెషలీ 35 నుంచి 60 ఇయర్స్ వాళ్ళలో గ్యాస్ కంప్లైంట్స్ మనం ఎక్కువగా చూడడం వల్ల పైల్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుందండి. సో వైరల్ ఫీవర్స్, ఎస్పెషలీ వింటర్ సీజన్లో వైరల్ ఫీవర్స్ సఫర్ అయిన వాళ్ళు మల్టిపుల్ యాంటీబయాటిక్స్ తీసుకొని ఉంటారు. సో యాంటీబయాటిక్ ఎఫెక్ట్ ఫ్యూచర్లో పైల్స్గా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో పైల్స్ అనేవి డైరెక్ట్గా ఫామ్ అవ్వకుండా కాన్స్టిపేషన్ రూపంలో గ్యాస్ కంప్లైంట్స్, సో ఫస్ట్ మనకు హార్ట్ బర్న్స్, ఛాతీలో మంట, ఫుల్నెస్ ఫీలింగ్, ఎస్పెషలీ బ్లోటింగ్ సెన్సేషన్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ముందుగా స్టార్ట్ అవుతుంటాయి. ఈ ప్రాబ్లమ్స్ కంటిన్యూ అయ్యాక వాళ్ళు లైఫ్ స్టైల్ని నెగ్లెక్ట్ చేయడం, ప్రాపర్ టైమింగ్స్కి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల ప్రాబ్లం బవల్ డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అవుతుంది. సో బవల్ డిస్టర్బెన్స్లో కొద్దిగా ఐబిఎస్, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్, ఇన్ఫ్లమేటరీ బవల్ సిండ్రోమ్తో పాటు క్రాన్స్ డిసీజ్, ఇలాంటి కాంప్లికేషన్స్తో పెరుగుతూ పైల్స్ కానీ, ఫిషర్ కానీ, ఫిస్టులా కానీ ఇలాంటి సిమ్టమ్స్ మనం ఫ్యూచర్లో చూసే అవకాశం ఉంటుందండి. సో మహిళల్లో ఎస్పెషలీ ప్రెగ్నెన్సీ టైం, పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నవారు, ఒబేసిటీ అంటే వెయిట్ ఎక్కువగా ఉన్నవారిలో ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తుంటాం. పురుషులలో డయాబెటీస్ ఉండి, ఇతర కాంప్లికేషన్స్ ఉండి కావచ్చు, వారు ఇదివరకే ఏదైనా ఇంగ్లీష్ మందులు వాడుతూ యాంటీబయాటిక్స్ యూజ్ చేసినట్లయితే 30 to 60+లో ప్రోస్టేట్ ప్రాబ్లం ఉండి, లేకపోతే వేరే కాంప్లికేషన్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఈ పైల్స్, ఫిషర్ ఇలాంటి సిమ్టమ్స్ ఎక్కువగా చూస్తూ ఉంటామండి.
రైట్. అయితే అసలు ఫిషర్స్ అంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి? సో మెయిన్ అండి పైల్స్, ఫిషర్ ఇవి రెండు ఆల్మోస్ట్ సిమ్టమ్స్ ఒకలాగే ఉంటాయండి. ఫిషర్ కూడా మనకు యానల్ హోల్ చుట్టూ చిన్నగా క్రాక్, మనకు చేతి వేలు మీద ఎలా అయితే ఎప్పుడైనా నైఫ్ కట్ అయితే క్రాక్ లాగా ఫామ్ అవుతుంటుందో అక్కడ పైల్స్ అనేది బయటి వైపుగా మాసెస్ బల్జ్ అయినట్టే సేమ్ ఫిషర్ అనేది మనకు ఆ యానల్ హోల్ చుట్టూ క్రాక్ ఒక కట్ లాగా ఫామ్ అవుతుంది. సో ఫిషర్లో మేజర్గా బ్లీడింగ్ అనే సిమ్టమ్ మనం చూడం, కానీ పెయిన్ కంటిన్యూగా ఉంటుందండి. మోషన్ వెళ్ళకపోని ఏ టైంలో అయినా ప్రెషర్ ఇచ్చి కూర్చోవడం వల్ల కావచ్చు, లాంగ్ స్టాండింగ్ ఉండడం వల్ల కావచ్చు, ఆ పెయిన్ అనేది కంటిన్యూగా ఉంటుంది. స్టిచ్చింగ్ పెయిన్, బర్నింగ్ పెయిన్తో పాటు ఒక్కొక్కసారి స్కిన్ డ్రైగా ఉండడం వల్ల దురద, మంట ఇలాంటి సిమ్టమ్ కూడా చూస్తుంటాం. ఈ ఫిషర్ కూడా క్రానిక్ గ్యాస్ కంప్లైంట్స్తో బాధపడేవారు, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నవారిలో, లేకపోతే మోషన్ టైట్గా వచ్చి కంపల్సరీ డైజెస్ట్ అవ్వని ఫుడ్ పార్టికల్స్ ఇలా వచ్చినప్పుడు ఆ మాస్ అనేది తగలడం జరుగుతుంటుంది. సో మాస్ తగిలి కంటిన్యూటీగా అక్కడ క్రాక్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఈ క్రాక్ ఫామ్ అవ్వడం వల్ల ఆ ఫిషర్ డెవలప్ అయ్యి క్రాక్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. సో బేసిక్గా ఫిషర్ అనేది స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 మనం చూసుకోవచ్చు. స్టేజ్ 1లో క్రాక్ లేకపోయినా కాన్స్టిపేషన్ ఉండడం వల్ల ఆ మ్యూకస్ లేయర్ అనేది స్లోగా డిశ్చార్జ్ అవుతూ స్టార్ట్ అవుతుంది. సో బేసిక్గా సెకండ్ లేయర్కి వచ్చే వరకు ఆ సెకండ్ లేయర్ రప్చర్ అవడం వల్ల కొందరికి పెయిన్, మంటతో పాటు బ్లీడింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో థర్డ్ గ్రేడ్లో వచ్చేసి ఫిషర్ క్రాక్ అనేది ఎన్లార్జ్ అయి ఉంటుంది. సో ఇలాంటి వారికి ఇంగ్లీష్ మందులతో పాటు హోమియో యూజ్ చేసినట్లయితే క్రాక్ అనేది కంప్లీట్గా డిస్క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఫిషర్స్ అనేది ఎన్నో స్టేజ్ అనుకోవచ్చు మ్యామ్? పైల్స్ వచ్చినప్పుడు ఏ స్టేజ్లో ఉంటే ఈ ఫిషర్స్ అనేది వస్తుంది, దీనివల్ల కలిగే ఇబ్బందులు ఏంటి? సో బేసిక్గా అండి మనం గ్యాస్ట్రైటిస్, అక్యూట్ గ్యాస్ట్రైటిస్ అని చెప్పుకోవచ్చు, క్రానిక్ గ్యాస్ట్రైటిస్ అని చెప్పుకోవచ్చు. పీపుల్ చాలా మటుకు ఇవాళ రేపు ఎస్పెషలీ ఆఫ్టర్ కోవిడ్, వర్క్ ఫ్రమ్ హోమ్, నైట్ షిఫ్ట్స్ ఇలాంటి వారు అండ్ హౌస్ వైఫ్స్ అయితే ప్రాపర్ టైమింగ్స్కి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, ప్రాపర్ రెస్ట్ ఇవ్వకపోవడం వల్ల, సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. సో వెయిట్ గెయిన్ కూడా ఈ పైల్స్ కానీ ఫిషర్ కానీ ఎక్కువగా ప్రెషర్ ఇవ్వడం వల్ల ఫామ్ అవుతూ ఉంటుంది. సో అక్యూట్ గ్యాస్ట్రైటిస్ అంటే 3 months లోపు గ్యాస్ కంప్లైంట్స్ ఉన్న వాళ్ళు ప్రాపర్గా డైట్ మెయింటైన్ చేసేటే గ్యాస్ తగ్గే అవకాశం ఉంటుంది. సో తర్వాత క్రానిక్ గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళు ఈ పైల్స్ కానీ ఫిషర్ కానీ డెడ్ ఎండ్ ఇష్యూస్గా ఫామ్ అవుతూ ఉంటాయండి. సో గ్యాస్ కంప్లైంట్స్తో బాధపడే వారికి ఫుడ్ డైజెషన్ అనేది ప్రాపర్గా ఉండదు. వాళ్ళు టైం లైన్స్కి ప్రాపర్గా ఫుడ్ తీసుకోరు కాబట్టి డైజెషన్ ప్రాపర్గా ఉండకపోవడం వల్ల పైల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి, ఫిషర్స్ అనేవి ఫామ్ అవుతుంటాయి. సో పైల్స్లో కూడా మనం బేసిక్గా గ్రేడ్స్లో చెప్పుకోవచ్చు. గ్రేడ్ 1 అంటే సిమ్టమ్స్ ఉంటాయి కానీ మాస్ అనేది స్లోగా బల్జ్ ఉంటుంది. గ్రేడ్ 2 వచ్చేసి మాస్ బయటి వైపుకి కానీ లోపల వైపుకి కానీ మోషనల్లీ ప్రతిసారి ఇబ్బందికరంగా ఉంటుంది. సో దీనికి సర్జరీ అవసరం లేకుండా ప్రాపర్గా సిమ్టమాటిక్గా మనం మెడిసిన్ తీసుకునేటట్టే హీల్ అయ్యే అవకాశం ఉంది. గ్రేడ్ 3 ఆ యానల్ హోల్ చుట్టూ కంప్లీట్గా ఒక మాస్ లాగా ఫామ్ అయిపోయి పూర్తిగా బ్లాక్ చేసేస్తుంది. సో ఇలాంటి వారు సర్జరీ చేయించుకున్నాక మెడిసిన్ తీసుకున్నట్లయితే ఫర్దర్ ఇబ్బందులు అనేవి ఉండవు. సో గ్యాస్ కంప్లైంట్ సివియర్గా అయినప్పుడు కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది చాలా మటుకు చూస్తూ ఉంటాం. సో పేగులలో పెరిస్టాల్టిక్ మూమెంట్ ప్రాపర్గా లేకపోయినా, మోషన్ అనేది ప్రాపర్గా రాకపోయినా ఈ ప్రాబ్లం మనం తరచూ చూస్తుంటాం. సో గ్రేడ్ 1, గ్రేడ్ 2 విత్ మెడిసినే మనం సిమ్టమాటిక్గా మెడికేషన్ తీసుకున్నట్లయితే ప్రాపర్గా హీలింగ్ ఉంటుంది. సో ఎటువంటి ప్రాబ్లం అయినా థర్డ్ గ్రేడ్కి వచ్చే వరకు మనం ఆ బల్జెస్ని రెడ్యూస్ చేయలేం, కానీ సో ఏ సర్జరీ అవసరం లేకుండా గ్యాస్ కంప్లైంట్స్ వాళ్ళ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసినట్లయితే ప్రాబ్లం అనేది రెక్టిఫై అవుతుందండి. అయితే పైల్స్లో ఎక్స్టర్నల్ పైల్స్, ఇంటర్నల్ పైల్స్ అని ఉంటాయని చెప్పారుగా, ఈ రెండిట్లో ఏది ప్రమాదకరం? సో బేసిక్గా అండి ఇంటర్నల్ పైల్స్ అనేది రెక్టల్ వెజల్స్ లోపల వైపుకు స్వెల్ అవ్వడం వల్ల వస్తుంటుంది. సో మోషన్ వెళ్ళిన ప్రతిసారి ఆ బల్జ్ అనేది బయటి వైపుకు ఉబ్బెత్తుగా వస్తూ ఉంటుంది. సో ఇలాంటిది కొంచెం ప్రమాదకరం అనే చెప్పుకోవచ్చు. ఆ మాస్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో బ్లీడింగ్ అయిపోయి కంటిన్యూగా ఫ్లో అనేది ఉంటుంది. సో ఎక్స్టర్నల్ పైల్స్ అనేది మాసెస్ బయటి వైపుకు ఉంటాయి కాబట్టి కాన్స్టిపేషన్ మాత్రం ఉంటుంది, బ్లీడింగ్ అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది. సో ఇంటర్నల్ పైల్సే మేజర్గా లోపల మాసెస్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి ఇంటర్నల్ పైల్సే కొంచెం ప్రమాదకరం. ఎక్స్టర్నల్ పైల్స్ అనేది సర్జరీ త్రూ కూడా తీసేయచ్చు. ఇంటర్నల్ పైల్స్ అనేది కొంచెం డిస్టర్బ్ అవుతుంది. సో రెక్టల్ వెజల్స్ అనేది లోపల వైపుకి బల్జ్ ఉంటాయి కాబట్టి
ఈ మోషన్ ప్రాబ్లం ఎక్కువగా వారిలో ఉంటుందండి. ఎస్. అండ్ ఫిస్టులా అంటే ఏంటి, దాని లక్షణాలు ఏంటి? సో బేసిక్గా అండి ఫిస్టులా అనేది గ్యాస్ కంప్లైంట్స్ వల్లే వస్తుంది, కానీ ఇది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ప్రాపర్గా లేకపోవడం వల్ల, సిస్టమ్ డిస్టర్బ్ అవ్వడం వల్ల, గ్యాస్ కంప్లైంట్స్ వల్ల ఫామ్ అవుతూ ఉంటుందండి. ఫిస్టులా అనేది రెక్టల్ హోల్కి పక్కగా చిన్నగా హోల్ ఫామ్ అవుతూ ఉంటుందండి. వీళ్ళకు పెయిన్తో పాటు, బ్లీడింగ్తో పాటు పస్ డిశ్చార్జ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఒక చిన్న హోల్, రెక్టల్ హోల్ దగ్గర యానల్ కెనాల్ అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది. సో ఈ ప్రాబ్లంలో ఏమవుతుందంటే వాళ్ళకు లైట్గా మోషన్ వెళ్ళిన ప్రతిసారి చీముతో పాటు ఎల్లోయిష్ డిశ్చార్జ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇది ప్రెషర్ ఇచ్చి, ఎస్పెషలీ బాగా ఒత్తిడికి గురైనప్పుడు మోషన్తో పాటు, బ్లీడింగ్తో పాటు పస్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. సో ఈ ఫిస్టులా మెయిన్గా యానల్ ప్రాబ్లమ్స్ ఉండి, స్కిన్ అలర్జీస్ కానీ, ఇదివరకు ఏదైనా సిస్టమ్ డిస్టర్బ్ అయి ఉండి, పస్ ఎక్కువగా ఉండి, యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు ఈ ఫిస్టులా అనేది ఎక్కువగా చూస్తుంటామండి. సో పైల్స్తో పోల్చుకున్న, ఫిస్టులా అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఫిస్టులా మనం నెగ్లెక్ట్ చేసినట్లయితే ఫ్యూచర్లో ఫిస్టులా కాంప్లికేషన్, పెరియానల్ యాబ్సెస్ అంటే యానస్ దగ్గర పెద్దగా చీముతో కూడిన వూండ్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. దీంట్లో పస్ ఫామ్ అవుతూ బేసిక్గా బటక్స్ దగ్గర చిన్నగా గుళ్ళల్లాగా ఫామ్ అయిపోయి ఇబ్బందికరంగా ఉంటుందండి. రైట్. అయితే మలబద్ధకం అంటే ఏంటి? సో బేసిక్గా మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్ అంటారండి. సో ఈ కాన్స్టిపేషన్ మెయిన్గా చాలా రీజన్స్ వల్ల వస్తుంది. ఏజ్, సో ఎస్పెషల్లీ ఇవాళ రేపు చిన్న పిల్లల్లో కూడా కాన్స్టిపేషన్ అనేది చూస్తుంటాం. పుట్టిన పిల్లలలో కూడా కాన్స్టిపేషన్ ఉంటాండి. సో బేసిక్గా ఈ కాన్స్టిపేషన్ రావడానికి మెయిన్ థింగ్ ప్రెగ్నెన్సీ టైంలో మదర్స్ ప్రాపర్గా కేర్ తీసుకోకపోవడం వల్ల, ఫైబర్ ప్రాపర్గా తీసుకోకపోవడం వల్ల, ఎస్పెషలీ లో క్యాలరీ డైట్ తీసుకోక ఫైబర్ వాళ్ళు రెడ్యూస్ చేయడం వల్ల మోషన్ అనేది కంప్లీట్గా సాటిస్ఫైడ్గా రాకపోవడం, లేకపోతే హార్డ్గా మోషన్ రావడం మనం చూస్తూ ఉంటాం. సో మోషన్ హార్డ్గా వచ్చినప్పుడు ఈ ప్రాబ్లం అనేది పైల్స్, ఫిషర్, ఫిస్టులా ఇలాంటి ఇష్యూస్ ఎక్కువగా చూస్తుంటాం. 0 ఏజ్ నుంచి 60 ఇయర్స్ ఏజ్ వాళ్ళలో ఎవరికైనా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండొచ్చండి. బీపీ, షుగర్, ఎస్పెషలీ కొలెస్ట్రాల్, మల్టిపుల్ అలోపతి ట్యాబ్లెట్స్ తీసుకునే వారిలో కూడా కాన్స్టిపేషన్ ఉంటుంది. ప్రెగ్నెన్సీ టైంలో ఐరన్ క్యాప్సూల్స్ ఎక్కువగా వాడే వారిలో కూడా కాన్స్టిపేషన్ ఎక్కువగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ అయిపోయి డెలివరీ అయిపోయిన తర్వాత కూడా చాలామందిలో పైల్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కాన్స్టిపేషన్ అనేది మనం నెగ్లెక్ట్ చేయకూడదండి. మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ కావచ్చు, వాకింగ్ చేయడం కావచ్చు, యాంటీబయాటిక్స్కి దూరంగా ఉండి, ఎస్పెషలీ మంచి ఫైబర్ డైట్ తీసుకొని వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకున్నట్లయితే కాన్స్టిపేషన్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో కాన్స్టిపేషన్ రెడ్యూస్ అవ్వడం వల్ల ఫర్దర్ కాంప్లికేషన్స్ లైక్ గ్యాస్ ప్రాబ్లమ్స్, పైల్స్, ఫిషర్, ఫిస్టులా, ఐబిఎస్ కావచ్చు, ఐడిఎస్ అంటే ఇరిటబిలిటీ బవల్ సిండ్రోమ్, ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ ఇలాంటి సిమ్టమ్స్ ఫర్దర్గా లేకుండా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. రైట్. అయితే ఈ మలబద్ధకం సమస్య ఎక్కువగా ఉన్న వాళ్ళలోనే ఈ పైల్స్ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తూ ఉంటాయంటారా? ఎస్ అండి. సో మెయిన్గా అండి ఐబిఎస్ కావచ్చు, కాన్స్టిపేషన్ కావచ్చు, ఇవి చాలా మటుకు మనం పైల్స్ డెవలప్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ అంటారు. సో చాలా మటుకు కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు పైల్స్ ఫామ్ అవ్వడానికి 100% ఛాన్సెస్ ఉంటుంది. సో ఏజ్, మనం కాన్స్టిపేషన్ అనేది చిన్న ఏజ్లో కూడా చూస్తుంటాం. 5 ఇయర్స్ పిల్లల్లో కూడా ఇవాళ రేపు స్క్రీన్ టైంకి అలవాటు పడిపోయి వాళ్ళు ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇవ్వక, ఎస్పెషలీ అవుట్డోర్ గేమ్స్ ఆడక ఇలాంటి పిల్లలు మనం చూస్తుంటాం. కానీ ఇంత చిన్న ఏజ్లో పైల్స్ డెవలప్మెంట్ ఉండదు. సో వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకోకపోతే వాళ్ళు 20స్కి 25స్కి వచ్చినప్పుడు పైల్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో పైల్స్ డెవలప్మెంట్తో పాటు ఫిషర్ కూడా ఫామ్ అయ్యే అవకాశం. ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది ఇవాళ రేపు ఎస్పెషలీ ఆఫ్టర్ కోవిడ్ బేసిక్గా లైఫ్ స్టైల్ మార్చుకొని పిల్లల్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. డైజెషన్ ఫుడ్ ప్రాపర్గా లేకపోవడం వల్ల, ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే రోగనిరోధక శక్తి చాలా తక్కువ ఉన్న పిల్లల్లో కంటిన్యూగా యాంటీబయాటిక్స్, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ కోల్డ్, కాఫ్, ఫీవర్ సీజన్ చేంజ్ అయిన ప్రతిసారి వస్తూ ఉంటుంది. సో ఇలాంటి వారు యాంటీబయాటిక్స్కి డిపెండ్ అవుతూ ఉంటారు. ఇలా యాంటీబయాటిక్స్ కంటిన్యూగా యూజ్ చేసి కూడా చిన్న చిన్న పిల్లల్లో గ్యాస్ కంప్లైంట్స్ చూస్తూ ఉంటాం. సో గ్యాస్ కంప్లైంట్స్ కాన్స్టిపేషన్కి దారితీస్తుంది. సో కాన్స్టిపేషన్ వాళ్ళు నెగ్లెక్ట్ చేసి లైఫ్ స్టైల్ మార్చుకోకపోవడం వల్ల వాళ్ళ వర్క్ ప్రొఫైల్ టైంకి వచ్చే వరకు 20స్లో 30స్లో వచ్చినప్పుడు పైల్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. బాగా ప్రెషర్ ఇచ్చి బవల్ డిస్టర్బ్ అయినప్పుడు ఫిషర్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుందండి. రైట్. అయితే నార్మల్గా మనం సాధారణంగా యూట్యూబ్లో చూస్తుంటాం, పైల్స్కి సంబంధించి ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు హోమ్ రెమెడీస్కి సంబంధించి హోమ్ రెమెడీస్ వల్ల ఏమైనా యూజ్ ఉంటుందా, 2 రోజుల్లో తగ్గుతుంది, 3 రోజుల్లో తగ్గుతుంది అని చెప్తూ ఉంటారు. అది నిజంగా
పనిచేస్తుందంటారా? హోమ్ రెమెడీస్ ఏమన్నా యూజ్ అవుతాయా? ఎస్ అండి, చాలా మటుకండి కాన్స్టిపేషన్లో కూడా మనకు మైల్డ్, మోడరేట్, సివియర్ కండిషన్స్లో ఉంటుందండి. కొంతమందికి మోషన్ హార్డ్గా వస్తుంది కానీ డైలీ పాస్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు పీచు పదార్థాలు ప్రాపర్గా తీసుకొని వాళ్ళ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసినట్లయితే అట్లీస్ట్ డే మార్చి డే కాకపోయినా మోషన్ కన్సిస్టెన్సీ పెరిగే అవకాశం ఉంటుంది. లూజ్ బవల్, సో మినిమం ఏజ్కి తగ్గట్టు వాళ్ళ కన్సిస్టెన్సీతో పాటు వాటర్ ఇంటేక్ తీసుకోవాలి. ఫ్రూట్స్, లీఫీ వెజిటబుల్స్, ఫైబర్ డైట్తో పాటు ఎస్పెషలీ రైస్ ఐటమ్స్ కావచ్చు, పెరుగు, మజ్జిగ ఇలాంటి వాటితో పాటు ఫ్రూట్స్ తీసుకున్నట్లయితే కొంతవరకు పెరిగే ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు ఉంటుంది. సో కండిషన్ సివియర్గా ఉన్నట్లయితే మోడరేట్ కండిషన్స్ కావచ్చు, సివియర్ కండిషన్స్లో కావచ్చు, కాన్స్టిపేషన్ కొందరికి 2 days అయినా 3 days అయినా మోషన్ పాస్ చేస్తుంది. ఇలాంటి వారు రెగ్యులర్గా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసి మెడికేషన్ తీసుకున్నట్లయితే వాళ్ళ ప్రాబ్లం రిజాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనకి ఈ మధ్య కాలంలో యాంటాసిడ్స్ అని, డల్కోఫ్లాక్స్ అని, క్రిమాఫెన్ ఇలాంటి టానిక్స్ మల్టిపుల్ అవైలబుల్ ఉన్నాయండి. కానీ ఇలా తీసుకున్నప్పుడు మాత్రమే బవల్స్ ఫ్రీగా అవుతుంది. దాని తర్వాత మళ్ళీ ప్రాబ్లం రెక్టిఫై అవుతుంది. ఈ సిమ్టమ్స్కి మెయిన్ థింగ్ వాళ్ళ సిస్టమ్ డిస్టర్బ్ అవ్వడం వల్ల ప్రాబ్లం వస్తుంది. సో ఇలాంటి వారు అలాంటి మెడిసిన్ యూజ్ చేయకుండా హోమియోపతి మెడిసిన్ యూజ్ చేసినట్లయితే ఆ మెడిసిన్స్ రిలీవ్ అవ్వడంతో పాటు ఫ్యూచర్ వాళ్ళకు ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. కాన్స్టిపేషన్ రెడ్యూస్ అవ్వాలి అంటే బవల్ మూమెంట్స్, పెరిస్టాల్టిక్ మూమెంట్, స్టమక్ రిలీజ్ అయ్యే ఎంజైమ్స్ ప్రాపర్గా రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ఇది రిలీజ్ అవ్వాలి అంటే ప్రాపర్ మెడికేషన్తో పాటు లైఫ్ టైం వాళ్ళు డైజెషన్ ఇంప్రూవ్ అవ్వాలి. సో హోమియో మెడిసిన్ ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా పెరిస్టాల్టిక్ మూమెంట్ ఇంప్రూవ్ చేస్తుంది. సో దీంతో పాటు రెక్టిఫికేషన్ ఇవ్వాలే కాకుండా ఎప్పటికీ కరెక్ట్గా ఉంటుందండి. ఎస్, అయితే హోమియోపతిలో మీరు అన్నట్టుగా ఆ సులభమైన మార్గం ద్వారా దీన్ని తొలగించే దారులు ఏమైనా ఉంటాయా? దీనికి ప్రాపర్ డైట్ ఏంటి? అంటే వన్స్ ఒక్కసారి పైల్స్ వచ్చాయి అని అన్న తర్వాత అసలు మనం ఎలాంటి డైట్ని, లైఫ్ స్టైల్ని, ఆరోగ్యవంతమైన జీవితాన్ని మనం కొనసాగించాలి? అదేవిధంగా కొన్ని తినకూడని ఆహార పదార్థాలు కూడా ఉంటాయి అని చెప్పేసి జనాలలో అపోహలు కూడా ఉన్నాయి. సో అసలు ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాలి, ఎలాంటి ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాలి? సో బేసిక్ అండి, లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్ వల్లే గ్యాస్ట్రిక్ ఇష్యూస్, బవల్ ఇష్యూస్ చాలా మటుకు చూస్తున్నాం. సో వాళ్ళు ప్రాపర్గా ఒకటే దగ్గర కాన్స్టెంట్ సిట్టింగ్ జాబ్స్, నైట్ షిఫ్ట్స్ చేసేవారు, ఎక్సర్సైజెస్ లేకుండా మెటబాలిక్ డిస్టర్బెన్సెస్ తీసుకొస్తున్నారు. చాలా మటుకు కాంప్లికేషన్స్ అంటే ఇది వరకు 60sలో వస్తున్న మేజర్ గ్యాస్ ఇష్యూస్ ఈ మధ్య కాలంలో 20sలోనే మనం చూస్తున్నాం. దీనికి మెయిన్ థింగ్ స్క్రీన్స్, ఫోన్కి అలవాటు పడిపోయి వాళ్ళు వాకింగ్, ఫిజికల్ ఎక్సర్షన్, టైంకి ఫుడ్ తీసుకోలేకపోవడం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ తీసుకోవాల్సింది ఫుడ్ 10 o'clock, 11 o'clock అలా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా, 3 o'clock లంచ్ టైం, 8:30 అయినా తీసుకొని డిన్నర్ టైమ్స్ 10:30, 11కి పడుకోవడం 12 o'clock, 1 o'clock ఇలా చేస్తున్నా. సో ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ లేకపోవడం వల్లే గ్యాస్ కంప్లైంట్స్ అనేది మనం చూస్తున్నాం. ఇది పిల్లల దగ్గర నుంచి 60 years, 70 years ఏజ్డ్ వాళ్ళలో కూడా చూస్తున్నాం. మహిళల్లో కావచ్చు, పురుషులలో కావచ్చు, హౌస్ వైఫ్స్, వర్కింగ్ ఉమెన్, ఎలాంటి వాళ్ళలో అయినా ఈ ప్రాబ్లమ్స్ అనేది మనం చూస్తున్నాం. ఏజ్కి సంబంధం లేకుండా ఒకటే ఒక ఇష్యూ, గ్యాస్ కంప్లైంట్స్. సో ఇలాంటి వారు ప్రాపర్గా మార్నింగ్ ఎర్లీగా లేచి ఖచ్చితంగా వారు వాటర్ కావచ్చు, లేకపోతే లూక్ వామ్ వాటర్, ఏదైనా ఎక్కువగా వాటర్ తీసుకోవడం వల్ల గ్యాస్ డిస్టర్బెన్స్ చాలా రిడక్షన్ ఉంటుంది. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఏ సిమ్టమ్ లేకుండానే కొన్ని సమస్యలు రెక్టిఫై అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది మైల్డ్ కండిషన్స్లో మాత్రమే ఉంటుంది. మోడరేట్, సివియర్ ఇష్యూస్లో వాళ్ళు ప్రాపర్గా మెడికేషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. కొందరిలో 40sలో 50sలో డయాబెటీస్ ఉంటుంది, లేదు అంటే క్రానిక్ గ్యాస్ట్రైటిస్ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు యూస్ చేసే అలోపతిక్ మెడిసిన్స్ వల్ల గ్యాస్ కంప్లైంట్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి వారు ఖచ్చితంగా వాకింగ్ ఒక 45 minutes నుంచి 1 hour దాకా టైంకి ఫుడ్ తీసుకోవడం వల్ల, ఫైబర్ డైట్ ఇంప్రూవ్ చేసినట్లయితే కొంతవరకు సమస్యలు రెడ్యూస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో పైల్స్, ఫిస్టులా, కాన్స్టిపేషన్ ఇలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళు స్పైసీ ఫుడ్ రెడ్యూస్ చేసినట్లయితే బెటర్గా ఉంటుంది. బ్లాండ్ ఫుడ్ కావచ్చు, ఫైబర్ డైట్, ఎస్పెషలీ రాగులు, మిల్లెట్స్ తీసుకొని స్ప్రౌట్స్ తీసుకున్నట్లయితే కొంతవరకు బెనిఫిట్స్ ఉంటాయి. లీఫీ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మోషన్ అనేది చాలా ఫ్రీగా ఉంటుంది. ఫ్రూట్స్, జ్యూసెస్ ఎక్కువగా తీసుకుంటే బెటర్గా ఉంటుంది. జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేసి సాచురేటెడ్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ ఇలాంటివి అవాయిడ్ చేసినట్లయితే వాళ్ళ రెగ్యులర్ లైఫ్ స్టైల్లో మార్పు అనేది మనం చూస్తూ ఉంటాం.
ఎస్పెషలీ లేట్ నైట్ ఫుడ్స్ అవాయిడ్ చేసినట్లయితే కూడా వాళ్ళ కాంప్లికేషన్ ఫ్యూచర్లో రాకుండా ఉంటుంది. మీల్స్ ప్రాపర్ టైమింగ్స్కి తీసుకొని ప్రాపర్ ఇంటేక్ మినిమం ఏజ్కి తగ్గట్టు 10 to 20 ఇయర్స్ వాళ్ళు 8 to 12 గ్లాసెస్ ఆఫ్ వాటర్, 20 నుంచి 40 ఇయర్స్ వాళ్ళు మినిమం 3+ వాటర్ బాటిల్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకు పెరిస్టాల్టిక్ మూమెంట్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. అండ్ అదేవిధంగా ఫైల్స్లో అన్ని స్టేజెస్ దాటిపోయి పీక్ స్టేజ్కి వచ్చి అంటే సర్జరీ చేసుకునే స్టేజ్కి వచ్చిన వాళ్ళకి అఫోర్డబుల్ ఉంటుందా కాస్ట్? అదేవిధంగా ఈ సర్జరీ వరకు రాకుండా ఉండాలంటే అసలు ఏ స్టేజ్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళి మినిమం మనం ఏం చేయాలి అనేది ఎలా తెలుసుకోవాలి స్టార్టింగ్లోనే? ఓకే, చాలా మటుకండి 3 monthsలోనే కొందరికి పైల్స్ ఉంటుంది, కానీ వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ మాస్ అనేది బయటి వైపుకు లోపల వైపుకు ఉబ్బెత్తుగా ఉంటుంది, కానీ నాకు పెయిన్ కానీ సిమ్టమ్ కానీ ఎటువంటిది ఏమీ లేదు అని చాలా మటుకు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారండి. సో ముందుగా మాస్ అనేది రెక్టల్ బల్జ్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఈ రెక్టల్ బల్జ్ ఫామ్ అయ్యాక కొంతకాలం తర్వాత గ్యాస్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. సో ఇలాంటి వారు ఆ టైంలో కరెక్ట్గా వాళ్ళు కన్సల్ట్ అయినట్లయితే బ్లీడింగ్, పెయిన్, మంట, ఇచ్చింగ్ ఇలాంటి సిమ్టమ్స్ ఏవీ లేకుండా మెడిసిన్స్ త్రూ రెక్టిఫై చేయొచ్చు. కొంతమంది ఆ బల్జ్ అనేది 1st grade 2nd grade దాటిపోయి 3rd gradeలో వస్తూ ఉంటారు. ఇలాంటిది హోమియోపతి మెడిసిన్స్తో ఆ బల్జ్ అనేది రెడ్యూస్ చేయలేం, కానీ సిమ్టమాటిక్గా వాళ్ళకు రిలీఫ్, పెయిన్ సిమ్టమాటిక్గా రెడ్యూస్ చేయొచ్చు, బ్లీడింగ్ రాకుండా చూసుకోవచ్చు. సో ఇలాంటి వారు 3rd grade దాటిపోయాక ఆ మాస్ అనేది కంప్లీట్గా యానల్ హోల్ని క్లోజ్ చేసేస్తుంది. సో ఇలాంటి వారు మ్యాండేటరీ సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుందండి. కానీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ మళ్ళీ ఫామ్ అయ్యే అవకాశం 100% ఉంటుంది. కాబట్టి ఆ ప్రాబ్లం రెక్టిఫై అయ్యాక కూడా సర్జరీ చేయించాక కూడా వాళ్ళు మెడిసిన్ యూస్ చేసినట్లయితే ఫర్దర్గా మళ్ళీ మాస్ అనేది పెరగకుండా, యానల్ హోల్ చుట్టూ పైల్స్ అనేవి డెవలప్ అవ్వకుండా వాళ్ళు మెయింటైన్ చేసుకోవచ్చు. సో పైల్స్ అనేవి సర్జరీ చేయించాక కూడా మళ్ళీ డెవలప్ అవుతూ ఉంటాయి. సో ఇది బేసిక్గా వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకోకపోవడం వల్ల కావచ్చు, వాళ్ళు ప్రాపర్గా మెయింటైన్ చేసుకోకపోవడం, వాళ్ళు నెగ్లిజెన్స్ అంటే మెయిన్గా పైల్ సర్జరీ చేసేసాము నాకు ఇంకా ప్రాబ్లం లేదు అనుకోకూడదండి. 24/7 ఏ టైంలో కావచ్చు, వాళ్ళ లైఫ్ టైంలో కావచ్చు, మళ్ళీ పైల్స్ అనేది డెవలప్ అవుతూ ఉంటాయి. సో ప్రాపర్గా మెడిసిన్ తీసుకొని వాళ్ళు రెక్టిఫై చేసుకున్నట్లయితే ఏ ప్రాబ్లం ఉండదండి. అండ్ అదేవిధంగా లాంగ్ టర్మ్ అంటే చాలా సంవత్సరాల తరబడి ఈ పైల్స్ వచ్చినా కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా, డాక్టర్ని సంప్రదించకుండా అలాగే ఉండిపోయిన వాళ్ళ వ్యాధి తీవ్రత ఎంతవరకు ఉంది అనేది మనము ఏదైనా స్కానింగ్ల ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుందా? ఎస్ అండి. సో బేసిక్గా అండి చాలా మటుకు పైల్స్ అనేది చాలా చిన్న ఇష్యూగా పరిగణిస్తూ ఉంటారు. సో ఇది ప్రాపర్గా మనం మెయింటైన్ చేయనంత వరకు కాంప్లికేషన్, సో రోజు బ్లీడింగ్ అయ్యి పీపుల్ అనీమిక్గా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ మాస్ అనేది కంప్లీట్గా క్లోజ్ అయిపోయి క్రానిక్ కాన్స్టిపేషన్ అంటే మోషన్ అనేది హోల్ పెద్దగా లేకపోవడం వల్ల కాన్స్టిపేషన్ అయిపోయి ఆ హోల్ రెక్టల్ వెజల్ అనేది టైట్గా అయిపోతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే ఒకవేళ ఫీమేల్స్ అయితే గర్భసంచి ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది, మేల్స్లో అయితే రెక్టమ్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది, రెక్టల్ వెజల్స్ లూజ్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి కాంప్లికేషన్స్ వాళ్ళు నెగ్లిజెన్స్ వల్లనే క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ పైల్స్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఉన్నంత వరకు ప్రాబ్లం అనేది మనకు ఉండదండి. సో గ్రేడ్ 3లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు మెడికేషన్తో పాటు ప్రాపర్గా డైట్, వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకున్నట్లయితే ఫర్దర్ ఏ ప్రాబ్లం ఉండదు. సో వీళ్ళ నెగ్లిజెన్స్, కేర్లెస్నెస్ మెయిన్గా ఏమవుతుంది అంటే షైనెస్, సో చూపించుకోవడం ఎందుకు, ఈ ప్రాబ్లం చాలా చిన్నదే కదా అని చాలా మటుకు అనుకుంటాం. చిన్న ప్రాబ్లం కూడా రూట్ లెవెల్స్లో ఉన్నప్పుడే వాళ్ళు మెడికేషన్ తీసుకొని సాల్వ్ చేసినట్లయితే ఫర్దర్ కాంప్లికేషన్స్ రావండి. సో 40sలో 50sకి వచ్చే వరకు గ్యాస్ట్రిక్ సిస్టమ్ వీక్ అవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే రెక్టల్ వెజల్స్ ప్రాపర్గా బ్లడ్ సర్క్యులేషన్ ఇవ్వదు. సో రెక్టమ్ అనేది డిస్టర్బ్ అయ్యి యానల్ హోల్ అనేది స్ట్రింక్ అవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటి అంటే సర్జరీ చేయించాక కూడా ఫర్దర్ యూజ్ అనేది ఉండదండి. అండ్ సర్జరీ చేయించుకున్నాక కూడా ఈ సమస్య కొంతమందిలో మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. ఇది బెస్ట్ అంటారా? హోమియోపతి కొంచెం ప్రాసెస్ ఉన్నా కూడా దాంట్లో సాల్వ్ అయిపోతుంది, మళ్ళీ తిరిగి సమస్య రాదు అనేది రెండిట్లో ఏది బెస్ట్ అంటారు? బేసిక్గా అండి హోమియోపతికి కూడా స్కోప్ అండ్ లిమిటేషన్స్ ఉంటాయి. పైల్స్, ఫిషర్ ఒక స్టేజ్ వరకే మనం ట్రీట్ చేయొచ్చు, దాని తర్వాత ఖచ్చితంగా సర్జరీ చేయించుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పైల్స్, ఫిషర్స్ అనేవి గ్రేడ్ 1 గ్రేడ్ 2లో ఉన్నంత వరకు సిమ్టమాటిక్గా మనం మెడిసిన్ తీసుకున్నట్లయితే ఆ క్రాక్ కావచ్చు, హీల్ అయ్యే అవకాశం ఉంటుంది, ఆ రెక్టల్ బల్జ్ అనేది ష్రింక్ అయ్యే అవకాశం ఉంటుంది. గ్రేడ్ 3కి వచ్చినప్పుడు ఆ వాల్ అనేది కంప్లీట్గా డిస్టెంట్ అయి ఉంటుంది, కాబట్టి మాస్ అనేది చాలా మటుకు బల్జ్ అయి ఉంటుంది. సో ఈ బల్జ్
మనం సిమ్టమాటిక్గా మెడిసిన్ ఇవ్వచ్చు, కానీ ఆ హీలింగ్ అనేది ప్రాసెస్ లేట్ అవుతుంది. సో వాళ్ళు సర్జరీ చేయించుకున్నాక హోమియో మెడిసిన్ యూస్ చేసినట్లయితే మళ్ళీ పైల్స్ అనేవి ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఈ ఫామ్ అయ్యాక కూడా మనం మెడిసిన్ తీసుకోకపోతే పైల్స్ కాంప్లికేషన్స్, ఫిషర్ కాంప్లికేషన్స్ పెరిగే అవకాశం ఉంటుందండి. అండ్ హోమియో కేర్ ఇంటర్నేషనల్లో అసలు ఎటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉన్నాయి దీని మీద? సో బేసిక్గా అండి హోమియో కేర్ ఇంటర్నేషనల్ మీకు జీసీఎస్ అంటే జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమమ్ అనేది మెడిసిన్స్ ఇస్తూ ఉంటాయి. సో బేసిక్గా ఏజ్కి సంబంధం లేకుండా పైల్స్, ఫిషర్, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనే దానికి ఖచ్చితంగా కాన్స్టిట్యూషనల్ డోసెస్ త్రూ, వాళ్ళ లైఫ్ స్టైల్ మెయింటెనెన్స్ త్రూ, ఎస్పెషలీ వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకున్నట్లయితే ఎప్పటికీ గ్యాస్ ఇష్యూస్ రాకుండా, పైల్స్ ఫామ్ అవ్వకుండా ఏ ఏజ్ వారికైనా మెడిసిన్ అనేది అందుబాటులో ఉంటుందండి. కొంతకాలం మెడిసిన్ యూజ్ చేసినట్లయితే వాళ్ళకి ఫర్దర్ రెక్టిఫికేషన్తో పాటు ఎటువంటి కాంప్లికేషన్స్ కూడా లేకుండా ఉంటుంది. ఎస్. అండ్ ఫిషర్స్ ట్రీట్మెంట్ని కనుక అశ్రద్ధ చేసినట్టయితే అది క్యాన్సర్కి దారితీస్తుంది అనైతే అపోహలు ఉన్నాయి. అది నిజమంటారా? సో చాలా మటుకండి క్యాన్సర్ అనేది హిస్టరీ త్రూ వస్తుంది. బేసిక్గా 10 తరాలలో ఎవరికైనా క్యాన్సర్ ఉంటేనే మనకు క్యాన్సర్ వస్తుంది. సో ప్రతిదీ పైల్స్ ఉన్నా, ఫిషర్ ఉన్నా అందరూ భయపడేది క్యాన్సర్ వస్తుందని. సో అందరికీ క్యాన్సర్ అనేది రాదండి. ఒక్కొక్కసారి రెక్టల్ క్యాన్సర్ అనేది మనం చూస్తూ ఉంటాం. సో క్యాన్సర్ హిస్టరీ ఉంటేనే ఫ్యామిలీలో అది రెక్టల్ క్యాన్సర్ కావచ్చు, గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కావచ్చు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ 100లో 1% మాత్రమే రెక్టల్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో గ్యాస్ కంప్లైంట్స్ ఎక్కువగా అవడం వల్ల పైల్స్, ఫిషర్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుందే కానీ క్యాన్సర్ అనేసి చాలా రేర్ కండిషన్స్లోనే మనం చూస్తూ ఉంటాం. ఎస్, రైట్. థ్యాంక్ యూ అరుణ గారు, మీ వాల్యుబుల్ టైంని మాకు కేటాయించి ఎన్నో మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి హలో డాక్టర్ కార్యక్రమం. నమస్తే.